దేవుడా, ఈ ఎగ్జామ్ ఎలా అయినా పాస్ అయ్యేటట్టు చూడు తండ్రి. పాపం కృష్ణ చాలా కష్టపడ్డాడు. ఏంటమ్మా ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు? ప్రెజెంటేషన్ గురించా? కాదంకుల్, కృష్ణకి ఇవాళ ఒక ఎగ్జామ్ రిజల్ట్ ఉంది, అందుకే. ఓ, ఏది గ్రూప్ 2ఆ? కాదంకుల్, ఎస్ఎస్సి కూడా రాశాడు, ఆ రిజల్టే. వెరీ గుడ్. ఇది వచ్చేస్తే ఇంకేం ప్రాబ్లమ్స్ ఉండవు కదా? మా వాడు క్వాలిఫై అయిపోయాడు. నేను అసలు క్వాలిఫై అవ్వలేదు అర్చు. మాకు ముందే చెప్పాల్సింది కదా కృష్ణ, ఇలా అయిందని. రిజల్ట్ మొత్తం నీ మీదే పడుతుంది, నాకు అది అస్సలు నచ్చట్లేదు. నీకొక్కసారి జాబ్ వచ్చేసింది అనుకో, నేను ఇంకే జాబ్ చేయక్కర్లేదు. అయినా నేను ఇంట్లో ఖాళీగా ఉంటున్నానా? ఇంట్లో ఖాళీగానే ఉంటావు కదరా, అమ్మాయి వచ్చేసరికి వంట చేసి పెట్టొచ్చు కదా. మనం లైఫ్లో చాలా పెద్ద స్టెప్ వేసేసాం కదా. ఏం జరిగినా నేను చూసుకుంటా. దీని గురించి అర్చనకి ఏం చెప్పకండి. అయినా మీరు ఇంటర్వ్యూకి రాలేదు కదా. ఒక్కసారి అయితే గివప్ ఇచ్చేస్తావా? అసలు నువ్వేం చేస్తున్నావు నీకేనా అర్థమవుతుందా? ఒక్కసారి ఇలా అవ్వడం కాదర్చు. ఆల్మోస్ట్ 2-3 years అవుతుంది నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసి. ఎంత చదివినా ఈ ఎగ్జామ్ కూడా కొట్టలేకపోతే ఇంక రేపు గ్రూప్స్ 2 ఎలా కొడతాను? కృష్ణ, ప్రాబ్లమ్స్ వస్తే అలా పక్కకి వెళ్ళిపోవడం కాదు, నించొని సాల్వ్ చేసుకుంటేనే కదా సక్సెస్ అవుతాం. అయినా నీకు నేను ఉన్నాను కదా సపోర్ట్గా. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. అంకుల్ ఏంటి ఇక్కడ ఆపారు? చెప్తా, దిగు. జాగ్రత్త. మీ ఆంటీ బర్త్డే, కేక్ తీసుకెళ్దామని. అవునా? నాకు ఈ కేకుల సంగతి ఏం తెలీదు బాబు, నువ్వు సెలెక్ట్ చేస్తావని తీసుకొచ్చా. ఇంతకు ముందంటే పిల్లలు చూసుకునేవాళ్ళు. ఓకేలే అంకుల్, మనం బాగా సెలబ్రేట్ చేద్దాం. కృష్ణ నేను ఉన్నాం కదా, మేము చూసుకుంటాంలే. ఒక పని చేద్దామా, మా ఇంట్లో సెలబ్రేట్ చేద్దామా? అప్పుడు ఆంటీ సర్ప్రైజ్ ఫీల్ అవుతారు కదా. ఓకే ఓకే, నేను కృష్ణకు కాల్ చేసి చెప్తా, ఆంటీని ఏదో ఒకలా మేనేజ్ చేసి ఇంటికి తీసుకురమ్మని. సరే. అర్చు చెప్పు. కృష్ణ, రేపు ఆంటీ బర్త్డే అంట. అవునా? అవును, ఇప్పుడే అంకుల్ చెప్పారు, కేక్ తీసుకోవడానికి వచ్చాం. ఓ, అయితే మనం కూడా ఏదైనా గిఫ్ట్గా ఉందాం కదా. నాకు ఆల్రెడీ ఐడియా ఉందిలే, కానీ నువ్వు మాత్రం ఒక పని చేయాలి. ఆంటీని ఫుడ్ ప్రిపేర్ చేయకుండా చేయాలి. మేము ఆల్రెడీ కేక్ ఫుడ్ తీసుకొస్తున్నాం, మన ఇంట్లోనే సర్ప్రైజ్ ఇద్దాం, ఓకేనా? ఆంటీని ఫుడ్ ప్రిపేర్ చేయకుండా ఆపడం అంటే టాస్కే. సరే మీరు రండి, నేను ఏదో ఒకటి చేస్తాలే. నువ్వు ఏదో ఒకటి చేసి ఆపే. బాయ్, మేము వస్తున్నాం. సరే అంకుల్, ఆల్ సెట్, రండి కేక్ తీసుకుందాం. సరే. హాయ్ ఆంటీ. కృష్ణ, ఏంటి ఈ టైంలో వచ్చావు? ఏం లేదు, ఏం చేస్తున్నారు? చికెన్ చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు కూడా జాయిన్ అవుదుదా? ఓ, అయినా వాళ్ళు గురువారం మీరు తినరు కదా. ఇప్పుడు తినను, 12 తర్వాత. 12 తర్వాత? 12 తర్వాత ఏంటంటే స్పెషల్? స్పెషల్ ఏంటా? ఏం లేదులే. అయినా అర్చు అంకుల్ లేట్ వస్తారంట, ఇంక వంట ఎందుకు? లేట్ వస్తా అన్నారా? ఎవరు చెప్పారు? అంటే ఇందాక అర్చు కాల్ చేసింది, ఏదో అర్జెంట్ పని పడిందంట, నాకు అంకుల్ లేట్ అవుద్దని చెప్పింది. మీకు అంకుల్ చెప్పలేదా? చెప్పలేదు. ఓ, బిజీగా ఉండుంటారు. ఆంటీ, ఎలాగో వాళ్ళు రావడానికి టైం పడుతుంది అన్నారు కదా, ఈలోపు నాకు కదుకకిరి చేయడం నేర్పిస్తారా? నాకు ఎప్పటి నుంచో తినాలని ఉంది. నేను సొరకాయ కూడా తెచ్చుకున్నా. సరే పదా.
ఏంటా ఆంటీ ఎవరు మెసేజ్? ఇందాక ఏంటి స్పెషల్ అని అడిగావు కదా, నా బర్త్డే. అవునా? మీ బర్త్డేనా? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇందాక చెప్పలేదు? అందుకే మా వాడు మెసేజ్ చేశాడు. రేపు పొద్దున్నే ఎగ్జామ్ ఉందని త్వరగా పడుకుంటున్నాడట. ఓ, వాడు మాత్రం ఎన్ని టెన్షన్స్ ఉన్నా నా బర్త్డే మర్చిపోడు తెలుసా. మరి అంకుల్కి గుర్తులేదా మీ బర్త్డే? ఆయన లేట్గా వస్తున్నా అన్న విషయమే చెప్పలేదు. ఇంకా నా బర్త్డే విషయస్ ఏం చెప్తాడులే. మరి ఇంతకు ముందు ఎప్పుడు సెలబ్రేట్ చేయలేదా? ఎప్పుడు పిల్లలు ఉండేవాళ్ళు, వాళ్లే కేక్ కట్ చేయించేవాళ్ళు. ఫస్ట్ టైం వాళ్ళు లేకుండా. ఇంకా ఆయనకేం గుర్తుంటుందిలే. ఒకవేళ ఉన్నా ఆయన కేక్ తెచ్చి కట్ చేయించే టైప్ కాదులే. సరిపోయింది. ఆయన బర్త్డే ఆయనే సెలబ్రేట్ చేసుకోరు. ఇక నా బర్త్డే కేక్ కట్ చేయించడం అంటే గగనమే. ఆంటీ ఇప్పుడే వస్తాను, అది చూస్తుండండి. కృష్ణ లేడా? హ్యాపీ బర్త్డే. ఇదంతా ముందే తెలిసే చేసావు కదా. నాదేం లేదు, ప్లాన్ మొత్తం అంకుల్దే. సరే సరే పదండి లోపలికి, ఇంకా కేక్ కట్ చేయాలి కదా. సాంగ్ పర్లేదు అంకుల్, ఇప్పుడు డైరెక్ట్గా చెప్పండి. అవును చెప్పరా? చెప్పినట్టే. లేదు లేదు మళ్ళీ చెప్పాలి. హ్యాపీ బర్త్డే. ఆంటీ చూసారా, అంకుల్ మీకోసం చికెన్ బిర్యానీ తీసుకొచ్చారు. నేనేం తన కోసం తీసుకురాలేదు, రోజు తన వంట బోర్ కొట్టి నా కోసం తెచ్చుకున్నా. తినండి తినండి, ఈరోజు ఒక్కరోజే కదా, రేపటి నుంచి నా వంటే దిక్కు మీకు. సర్లే. ఇప్పుడు ఎలానే అంటారు గానీ 1-2 పీసుల కంటే ఎక్కువ తినరు చూడు. ఇది మరీ బాగుంది. నాకు ఎంత ఆకలిస్తే అంత తింటాను గానీ నువ్వు చెప్పావు తింటానా? మీకు ఎంత ఆకలిస్తుందో నాకు బాగా తెలుసులేండి. సరే సరే ఫస్ట్ తిందాం, కూర్చోండి, నేను తీసుకొస్తాను. కృష్ణ, వాళ్ళంత క్యూట్ ఉన్నారా కదా. ఇంత ప్రేమన్నా అసలు బయటికి కూడా చూపించుకోవట్లేదు చూడు. బట్ వాళ్ళ రిలేషన్ భలే ఉంది. ఈ ఏజ్ లో కూడా ఇంత లవ్ అంటే మామూలు విషయం కాదు కదా. అసలు ఆంటీ నమ్మేసింది తెలుసా, అంకుల్ కి తన బర్త్డే గుర్తు కూడా లేదని. ఇంకా మీరు కేక్ తీసుకొచ్చి సర్ప్రైజ్ చేసేసరికి పాపం కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయి. మరి ప్లాన్ చేసింది ఎవరు అనుకున్నావు? పీకేవలే, ఎగ్జిక్యూట్ చేసింది నేను. సర్లే 50-50 క్రెడిట్స్. సర్లే.
హలో హలో ఎవరు? హలో హలో వినిపించట్లేదు, చెప్పండి. హలో ఎవరు? హలో 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 అచ్చు. ఇప్పుడు గుర్తొచ్చానమ్మా. అసలు నిన్ను తలుచుకునే రోజే లేదే, కానీ నువ్వు ఒక్కసారైనా నన్ను తలుచుకున్నావా? మీరే కదమ్మా పంతానికి పోయి నన్ను పంపించేసింది. నీకు కూడా మీ నాన్నలాగే పంతం ఎక్కువ. ఆయన వెళ్ళిపోమన్న తర్వాత నువ్వు ఒక్కసారైనా ఆయనని ఒప్పించడానికి ట్రై చేసావా? మీ తండ్రి కూతుళ్ళ పంతానికి మధ్యలో నేను నలిగిపోతున్నాను. ఇప్పుడు కూడా ఆయనకు భయపడే ఈ టైంలో ఫోన్ చేస్తా. మాటలన్నీ అనేసి లాస్ట్లో నా తప్పు అంటారేంటమ్మా? సరేనే, మాదే తప్పు. కానీ ఇప్పుడు ఒక్కసారైనా నా గురించి ఆలోచించు. ఆయన పైకి పంతానికి పోతారు, కానీ రోజు నిన్ను ఎంత మిస్ అవుతున్నారో తెలుసా? నువ్వు ఒక్కసారి కనపడు, వెంటనే కరిగిపోతారు. నెక్స్ట్ వీక్ తెలిసిన వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటే హైదరాబాద్కి వస్తున్నాం. నువ్వు కూడా అక్కడికి రా, సరేనా? అమ్మా అది కాదమ్మా. ఇంకా నువ్వేం మాట్లాడుకో, ఆ రోజు రావాల్సిందే, సరేనా? అమ్మా అమ్మా ఒకసారి విను. అర్చు ఏమైంది? ఏం లేదు, చిన్న ఆఫీస్ కాల్ సడన్గా చేశారు. సరే పడుకుందాం పద. లేదు, నాకు ఇంకో కాల్ ఉంది, నువ్వు వెళ్ళు. సరే నాకు బాగా నిద్ర వస్తుంది, నేను పడుకుంటా. త్వరగా వచ్చి. గుడ్ నైట్. గుడ్ నైట్. కృష్ణ, ఏంటి? కీస్ ఇస్తావని. ఓ కీసా? అంతా ఓకేనా? షూరా? బాయ్. సరే బాయ్. అర్జు ఏమైంది నీకు? ఏం లేదు. పక్కా కదా? ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. బాయ్. అసలు నువ్వు ఈ విషయం కృష్ణకి చెప్పడానికి ఎందుకు అంత భయపడుతున్నావు? అప్పుడు నాన్న చాలా మాట్లాడేశారు కృష్ణని. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్దామంటే ఎలా రియాక్ట్ అవుతాడా అని. పోనీ మీ నాన్నగారు ఒకసారి కృష్ణకి కాల్ చేసి మాట్లాడితే
అప్పుడు కృష్ణ ఒప్పుకుంటాడేమో. ఇప్పుడు ఫస్ట్ నేనే అక్కడికి వెళ్ళి ఆయన ఒప్పించాలి. అయినా ఆయనకున్న పట్టుదలకి చచ్చినా ఫస్ట్ ఆయన మాట్లాడరు. ఏం చేయాలో ఏంటో. కృష్ణ అలా కాదనుకుంటానమ్మా, చూస్తున్నాను కదా. మీరు ఇంకా డైరెక్ట్గా కృష్ణని చూడలేదు అంకుల్. ముక్కు మీద ఉంటుంది కోపం. అయితే చాలా జాగ్రత్తగానే డీల్ చేయాలి. ముందైతే నీ మనసులోదంతా చెప్పేయి. ఎప్పటికైనా చెప్పాల్సిందే కదా. ఎంత కాదన్నా వాళ్ళు నీ పేరెంట్స్. ఎల్లకాలం వేరుగా ఉండలేరు కదా, మొత్తానికి కలవలసిన వాళ్ళు. సేమ్ మా పెళ్ళైన కొత్తలో కూడా అంతే. మీ ఆంటీకి మా అమ్మకి ఒక్కటే గొడవలు, ఒక్క క్షణం కూడా పడేది కాదు. ఒకసారి అయితే బాగా పెద్ద గొడవ అయ్యి మీ ఆంటీ ఇంట్లోంచి వెళ్ళిపోయింది కూడా. ఒకవైపు అమ్మ, ఇంకోవైపు వైఫ్, తల్లా పెళ్ళామా అన్నట్టు ఉండేది. ఇదంతా లాభం లేదని వాళ్ళిద్దరిని ఒకే దగ్గర కూర్చోబెట్టి నా మనసులో ఉన్నది అప్పటిదాకా దాచుకున్నదంతా వాళ్ళ ముందు కక్కేశా. ఏదో నా సిచ్యువేషన్ అర్థం చేసుకుని మొత్తానికి గొడవలు ఆపారనుకో. అంటే లోపల లోపల కోల్డ్ వార్ నడుస్తూనే ఉండేది, కానీ బయటకు మాత్రం నవ్వుతూ ఉండేవారు. అందుకే రిలేషన్షిప్లో కమ్యూనికేషన్ ఈజ్ ద కీ. ముందైతే నీ మనసులో ఉన్నదంతా బయట పెట్టాయి, తర్వాత సంగతి తర్వాత. డోంట్ వరీ, ఇట్స్ గోయింగ్ టు బి ఓకే. నువ్వెప్పుడు వచ్చావచ్చు? ఇప్పుడే వస్తున్నా, ఆగు. ఏంటి అసలు వచ్చినట్టు కూడా తెలియలేదు. ఏమైంది అలా ఉన్నావు? నిన్నే ఏమైంది? అమ్మ కాల్ చేసింది కృష్ణ. మీ అమ్మ కాల్ చేసిందా? ఎప్పుడు? నిన్న నైట్. నిన్న నైట్ కాల్ చేసామని నాకు ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు? నేను ప్రాసెస్ చేసుకోవడానికే చాలా టైం పట్టింది కృష్ణ. ఇంకా నీకలా చెప్తాను. ఆఫీస్ కాల్ అని మాట్లాడావు అదేనా నిన్న? ఇంతకీ ఎందుకు ఫోన్ చేసిందంట? మనం హ్యాపీగా ఉన్నావా లేదా మీ నాన్న అన్నట్టు కొట్టుకు చేస్తున్నావా అని తెలుసుకోవడానికా? అబ్బా కృష్ణ, అలా కాదు. వాళ్ళేదో ఇక్కడికి ఫంక్షన్కి వస్తున్నారంట. అయితే అందుకనే మన ఇద్దరిని పిలవడానికి కాల్ చేసింది. మన ఇద్దరిని పిలిచిందా, నేను ఒక్కదాన్ని పిలిచిందా? కరెక్ట్గా చెప్పు. అబ్బా నన్ను పిలిస్తే నేను పిలిచినట్టు కాదా? అలా ఎలా అవుతుంది అర్చు? నిన్ను ఒక్కదాన్నే పిలిచింది, నన్ను పిలవలేదు. కొంచెం కూల్గా ఆలోచించు కృష్ణ. ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ చేసింది నేను కాదు అర్చు, మీ నాన్న. ఆయన అన్నవన్నీ అప్పుడే మర్చిపోతున్నావు నువ్వు. నా కాస్ట్ కాడి నుంచి అన్నీ తీసి ఇన్సల్ట్ చేశాడు ఆయన. సరే అదొదిలే, మా నాన్నని తిట్టాడు. ఇంత చేసాక కూడా నువ్వు నన్నే కాంప్రమైజ్ అవ్వమన్నావు, అంతేనా? అబ్బా కృష్ణ, మా నాన్న అప్పుడేదో కోపంలో అలా అనేశారు. ఇప్పుడు వాళ్ళకి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దామా ప్లీజ్? నా వల్ల అయితే కాదర్చు, ఐమ్ సారీ. ఇంతకీ నువ్వేం చెప్పావు మీ అమ్మకి? అంటే నేను ఇంకా ఏం చెప్పలేదు.
బట్ బట్ నువ్వు వెళ్దాం అనుకుంటున్నావు అంతేనా? అబ్బా నేను ఒక్కరిదాన్నే కాదు, మన ఇద్దరం కలిసి వెళ్దామని. ఓ, నువ్వు డెసిషన్ తీసేసుకుని నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు అంతే కదా? వెరీ గుడ్. అరే ఎందుకు కృష్ణ ఇంత ఇమ్మెచ్యూర్గా మాట్లాడుతున్నావు? నేను ఇమ్మెచ్యూర్గా మాట్లాడలేదు అర్చు, నువ్వే సెన్స్లెస్గా మాట్లాడుతున్నావు. నాతో మొన్న ఏమన్నావు నువ్వు? డోంట్ గివ్ అప్ కృష్ణ, డోంట్ లూజ్ యువర్ సెల్ఫ్, అది ఇది అన్నావు కదా. ఇప్పుడు నా సెల్ఫ్ రెస్పెక్ట్ మొత్తం చంపుకుని నేను వచ్చి కూర్చోవాలా ఫంక్షన్లో? అర్చు, వాళ్ళు నీ పేరెంట్స్, నువ్వు వెళ్తానంటే వెళ్ళు, నేనైతే నిన్ను ఆపలేను. కానీ నన్ను మాత్రం రమ్మని అడుగు, డోంట్ ఫోర్స్ మీ. ఎక్కడికి? అవునా, అరిచి మేడ మీదకి వెళ్ళిపోయాడా? ఇప్పుడు ఏం చేద్దాం? టీ తీసుకోండి. సరే, మీ ఆంటీని తనతో మాట్లాడమని చెప్తాను, నువ్వేం డోంట్ వరీ. జాగ్రత్త. మీ శిష్యుడు అర్చనతో గొడవపడి మేడ మీదకి వెళ్ళి కూర్చున్నాడు, అలిగాడు. ఇంతకీ తప్పెవరిదేంటి? తప్పెవరిదైతేనే అలా గొడవలు పడుతూ వెళ్తే ఎలా? సర్దుకుపోవాలి కానీ. ఒకసారి మాట్లాడి చూడు. అసలు మనం కూడా ఇన్ని గొడవలు పడలేదు కదండి, ఏంటి వీళ్ళు? నీకంటే నాలాంటి మంచి హస్బెండ్ దొరికాడు, పాపం అందరికీ అలా దొరకద్దు. దాన్ని రివర్స్ చేసుకోండి, నేను కాబట్టి మిమ్మల్ని భరిస్తున్నా. సర్లే, ఇప్పుడు మన గొడవ ఎందుకులే కానీ ముందు అతను గొడవ ఏంటో చూడు. సర్లే, మీరు టీ తాగుతుండండి, నేను వెళ్ళేసి వస్తా. ఏంటి కృష్ణ, నీకు సిగరెట్ తాగే అలవాటు కూడా ఉందా? ఆహా, అలా ఏం లేదంటే ఏదో టెన్షన్లో. ఏంటి, అర్చనతో గొడవ పడ్డావా? అలా ఏం లేదంటే బాగానే ఉన్నాం. కృష్ణ, నాకు తెలుసులే, చెప్పు. నా లైఫ్లో అర్చన నన్ను సపోర్ట్ చేసినంత ఇంకెవరు సపోర్ట్ చేయలేదా అంటే? అట్లాంటిది ఇప్పుడు తనే వాళ్ళ పేరెంట్స్ అన్న మాటలన్నీ పక్కన పెట్టేసి వాళ్ళు పిలిచారు పద ఇంటికి వెళ్ళిపోదాం అంటే నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అంటే వాళ్ళ పేరెంట్స్ నన్ను తిట్టినప్పుడు కూడా షీఈస్ ద వన్ హూ సపోర్టెడ్ మీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. మరి అలాంటి తనే ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతుందో? చూడు కృష్ణ, ఎంత కాదనుకున్నా వాళ్ళు తన అమ్మ నాన్న కదా, అంత ఈజీగా వదులుకోలేదు కదా. ఇక్కడ నేను ఎవరు కరెక్టో అని చెప్పట్లేదు, కానీ మీ ఇద్దరు ఇలా గొడవ పడితే మాత్రం అర్థం లేదు. నాకు అసలు గొడవ పడాలన్న ఇంటెన్షన్ కూడా లేదా ఆంటీ, కానీ తను అలా మాట్లాడుతుంటే నాకు బాధేస్తుంది. అంటే ఒకప్పుడు తనే నన్ను డిఫెండ్ చేసి ఇప్పుడు దాని గురించి మాట్లాడని కూడా మాట్లాడిపోతే ఏమో, స్టార్టింగ్లో ఉన్న ప్రేమ ఇప్పుడు లేదేమో అని భయం వేస్తుంది. అలా కాదు కృష్ణ, వాళ్ళందరినీ వదిలేసి నీ కోసం వచ్చింది కదా, వచ్చి ఇన్ని రోజులు నీ పక్కనే ఉండి నీతో నిలబడింది. ఇప్పుడు కూడా తను నిన్ను వదిలేసి వెళ్ళిపోతా అనట్లేదు కదా, మీ ఇద్దరిని కలుపుదాం అనుకుంటుంది. అందులో తను తప్పేమని చెప్పు. తను తప్పేం లేదా ఆంటీ, కానీ తను వెళ్ళాలనుకుంటే తను వెళ్ళమనండి, కానీ నన్ను రమ్మంటే ఎలా ఆంటీ? ఇప్పుడు వాళ్ళ నాన్న ఓకే అన్నారు కదా అని నేను అన్నీ మర్చిపోయి ఎలా వస్తా? నాకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది కదా. నువ్వు ఇలా చెప్తే ఇంకా తనేం చేస్తుంది చెప్పు. నీ వైపు నుంచి నువ్వు కరెక్టే, తన వైపు నుంచి తను కరెక్టే. ఇలా ఇద్దరు ఒక వైపు ఉండకుండా అలా సైడ్స్ తీసుకుంటే మీ ఇద్దరు కలిసున్నా కూడా ఒక అర్థం ఉండదు.
అర్చు, అమ్మా. నువ్వు వస్తున్నావు కదా, నేనైతే అందరికీ చెప్పేశాను. మీ నాన్నకి మాత్రం నువ్వు వచ్చి సర్ప్రైజ్ ఇవ్వాలి. హలో హలో అర్చు, మాట్లాడవేంటి? వస్తున్నావు కదా? అమ్మా వస్తున్నా. మర్చిపోకు, తప్పకుండా రావాలి. సరే బాయ్.